గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ముఖ్యంగా యుఎస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ స్టూడెంట్స్ గా ఎవరైతే ఆల్రెడీ చదువుకుంటూ ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ పేరెంట్స్ కాస్త భయాందోళనకి అయితే గురవుతున్నారు. ఇంటర్నేషనల్ గా రకరకాల వార్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా యుఎస్ ఇజ్రాయెల్ కలిసి రీసెంట్ గా ఇరాన్ మీద చేసిన దాడుల వల్ల కొన్ని కొన్ని పరిణామాలు అయితే కాస్త సెన్సిటివ్ గా మారే విషయం అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా అక్కడ చదువుకుంటున్న వాళ్ళే కాకుండా అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా, అంటే వర్క్ పరంగా అయి ఉండొచ్చు, బిజినెస్ పరంగా అయి ఉండొచ్చు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళ తెలుగు వాళ్ళు అయి ఉండొచ్చు. ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ సంబంధించిన విషయాలు మనకు తెలియజేస్తూనే అక్కడ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అనేది తెలియజేయబోతున్నారు ప్రీ బార్ అసోసియేట్ అయిన సాయి శ్రీనివాస్ గారు. స్టాఫ్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనకి యుఎస్ లో చూసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అక్కడ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు H1 వర్కింగ్ వీసా మీద అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఎంతో కొంత ఇన్ గ్లోబల్ గా అక్కడ కాస్త అనిస్థితి ఉంది అనేది అయితే తెలుస్తా ఉంది. మరి అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా అక్కడ చదువుకుంటున్న వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైట్ నౌ అనేది చెప్తారా? షూర్ సార్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాము ఈ గ్లోబల్ గా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో కొంచెం ఈ వార్ అనేది కంప్లీట్ గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే బట్ లైక్ కానీ ప్రస్తుతం ఉన్న అమెరికాలో ఉండే వాళ్ళకి మాత్రం ఎక్కడే కానీ ఇంపాక్ట్ అనేది ఎక్కడ కనపడడం లేదు. అంటే లైక్ నో వన్ ఈస్ సఫరింగ్, లేకపోతే ఇక్కడ దాని ద్వారా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటే ప్రస్తుతం అమెరికాలో ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఇబ్బంది పడడం లేదైతే కంప్లీట్ గా వాస్తవం సార్. కానీ ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సినది ఏంటంటే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటది. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చాలాసార్లు చూసుకున్నాం ఈ కువైట్ లో గానీ, దుబాయ్ లో గానీ, అక్కడ బాంబ్స్, ఎయిర్పోర్ట్ లో బాంబ్స్ పడ్డం, దాని తర్వాత ఫ్లైట్స్ అనేవి ఆగిపోయాయని మనం న్యూస్ చూస్తున్నాము. సో దాని ద్వారా అక్కడ స్ట్రక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని అయితే మనకు క్లియర్ గా న్యూస్ తెలుస్తుంది. అంటే ఎందుకంటే లేఓవర్ అబుదాబిలో పెట్టుకున్న వాళ్ళకు ఇప్పుడు అక్కడ ఫ్లైట్స్ ఆగిపోవడం వల్ల అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. సో చాలా మంది అక్కడ ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు న్యూస్ తెలుస్తుంది తప్ప, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎవరికి ప్రాబ్లం లేదు. అండ్ ఫ్యూచర్ కొంచెం ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు సార్ మనకి. అంటే ఎందుకంటే ఫ్లైట్స్ మిడిల్ ఈస్టర్న్ ద్వారా వెళ్ళేటన్ని కొంచెము ఆగిపోయి, లేకపోతే కొన్ని రోజుల తర్వాత డిలే కావడం కానీ, లేకపోతే నార్మల్ గా వేరే రూట్ తీసుకొని రావడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు మాత్రం కొంచెం ట్రావెల్ లేట్ అవుతాయి తప్ప, సో మిగతాది కరెంట్లీ లైక్ కరెంట్లీ సేఫ్ అని అయితే నేను అనుకోవాలి. అండ్ సో హ్యాపీ మనం ఏంటంటే ఇది డిసెంబర్ మంత్ కాదు సార్. డిసెంబర్ మంత్ అయితే క్రిస్మస్ కి అందరూ ఇండియాలోనే ఉండేవాళ్ళు, ఇక్కడ హాలిడేస్ ఎక్కువ వచ్చేసి. సో ఇట్స్ మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ కాబట్టి చాలా మంది ఆల్రెడీ కాలేజ్ లో ఉండడం, కాలేజ్ లో జాయిన్ కావడం ఉంటది కాబట్టి సో కైండ్ ఆఫ్ సేఫ్ గానే ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో వీ డోంట్ నీడ్ టు వరీ. అంటే ప్రస్తుతానికి H1B హోల్డర్స్ కానీ, లేకపోతే ఓపీటీ స్టూడెంట్స్ కానీ కొంచెం ఏం వరీ కావాల్సిన అవసరం లేదైతే అనిపిస్తుంది. సార్, ఇక్కడ ముఖ్యంగా ఇండియాలో రైట్ నౌ పెళ్లిళ్ళ సీజన్ నడుస్తా ఉంది. డెఫినెట్లీ పేరెంట్స్ నుంచో, రిలేటివ్స్ నుంచో అక్కడ చదువుకుంటున్న వాళ్ళు, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకి రావచ్చు కదా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్, అటెండ్ అవ్వాలని కాస్త ఈవెన్ దో సీరియస్ సిచ్యువేషన్ అయినా ఇక్కడ వాళ్ళకి అంత సీరియస్నెస్ తెలియకపోయినప్పుడు డెఫినెట్ వాళ్ళు ఇన్వైట్ చేయడం, అక్కడ వాళ్ళు కాస్త అటెంప్ట్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ విషయంపై ఏమంటారు? వచ్చే పరిణామాలు ఉన్నాయా? వస్తే మళ్ళీ తిరిగి సేఫ్ గా జాగ్రత్తగా వెళ్ళి డాక్యుమెంటేషన్ పరంగా కానీ, ఏ రకంగా కానీ ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేసే సౌకర్యం ఇప్పుడు ఉందంటారా రైట్ నో? ఇన్ ఫ్యూచర్ అంటలేదు, కమింగ్ టు ఫ్యూ వీక్స్ లో అని కూడా కాదు, ఇమీడియట్లీ రైట్ నో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో రైట్ నౌ అయితే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సార్. ట్రావెల్ కి ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. యూ కెన్ గో అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ, మళ్ళీ రావచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా అంటే మీరు అన్నట్టు పెళ్లి సీజన్ అనేది, సో ఇట్స్ ఎవ్రీ వన్ లైక్ అంటే మన ఫ్యామిలీస్ లో అందరికి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఘట్టమైన విషయం కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అంతా కంట్రీ మన ఇండియాకి వెళ్ళిన తర్వాత ఈ వీసా అపాయింట్మెంట్స్ దొరకడం లేదు సార్. ఇట్స్ నాట్ అబౌట్ ద వార్, ఇట్స్ ఆల్ అబౌట్ ద వీసా అపాయింట్మెంట్స్. కానీ లేకపోతే మనం చూస్తుంటాం అంటే వీసా అపాయింట్మెంట్స్ 2027 కి 2028 కి ట్రాన్స్ఫర్ అయ్యి అవి దొరకనంత వరకు మనం ట్రావెల్ చేయకపోవడమే చాలా బెటర్ సార్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద వార్, అంటే వార్ గురించి మనం పక్కన పెడితే మాత్రం మనం ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే వీసా స్టాంపింగ్ లేకపోయినా కానీ, వీసా ఎక్స్పైర్ అయిపోయినా కానీ. అందుకే చాలా మంది ట్రావెల్ అనేది తగ్గించుకుంటున్నారు. అండ్ వన్ ఆఫ్ ద షాకింగ్ న్యూస్ విచ్ లైక్ నాకు రీసెంట్ గా తెలుస్తుంది, ఇండియాలో కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు అమెరికాలో జరుగుతున్నాయి తెలుగు వాళ్ళల్లో ముఖ్యంగా. అంటే చాలా మంది ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని ఈ మధ్య చాలా న్యూస్ వింటున్నాను. ఈవెన్ లైక్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు సార్. అంటే బికాస్ ఆఫ్ ఆల్ ద రెస్ట్రిక్షన్స్. సో మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే కాస్త అక్కడ పెళ్లి చేసుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్ కి కాస్త బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చేమో. బట్ అట్ ది సేమ్ టైం
ఇప్పుడు ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వస్తుంది అనమాట. అంటే దే ఆర్ ఎట్ ద టైమ్ దే నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద యుఎస్ సంబంధించిన రిలేటెడ్ ఎగ్జామ్స్, ఐఎల్టీఎస్ అయి ఉండొచ్చు, జిఆర్ఈలు అయి ఉండొచ్చు, అండ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్, డాలర్ డ్రీమ్స్ అనొచ్చు, లేదంటే యుఎస్ డ్రీమ్స్ అనొచ్చు. వాటితో అక్కడికి రావాలి, అక్కడ సెటిల్ అవ్వాలని కొంతమంది, అక్కడ చదువుకుంటే ఆ డిగ్రీకి కాస్త వాల్యూ ఎక్కువ ఉంటుంది అనేది కొంతమంది స్టూడెంట్స్ లో ఎప్పటి నుంచో ఉన్నది, ఈవెన్ దో ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. సో ఆ రకంగా ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో వాట్ వుడ్ యూ సే అబౌట్ దట్? జనరల్ గా అంటే అందరికి ఒక ప్రిజంప్షన్ ఈ మధ్య ఎక్కువ క్రియేట్ కావడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ అంటే 2025 లో మనం చూసుకుంటే సుమారు 70% మంది ఇంటేక్ స్టూడెంట్స్, అంటే అమెరికాకి రావాల్సిన ఒక 70% మంది స్టూడెంట్స్ తగ్గిపోవడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి అంటే సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు బిజినెస్ కానీ రెవెన్యూ కానీ ఇక్కడ యూనివర్సిటీస్ కి వచ్చేటన్ని కంప్లీట్ గా తగ్గిపోవడం జరిగింది. కొన్ని యూనివర్సిటీస్ లో సార్, అంటే నేను ఈ రీసెంట్ గా కొంతమందితో స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు ఒక యూనివర్సిటీలో లాస్ట్ టైమ్ ఎంతనో 350 360 మెంబర్స్ వచ్చారంట ఈ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్, ఇక్కడ అందరూ కంప్యూటర్ సైన్స్ కి వస్తారు. సో ఈసారి ఆ కోర్స్ కి 30 మంది వచ్చారంట ఆ యూనివర్సిటీ. సో యూ కెన్ సీ ద గ్రాడ్యువల్ డిక్రీజింగ్. అంటే మేబీ అంటే డిఫరెంట్ రీజన్స్ అయ్యిండొచ్చు. అంటే మనం ఒక్కటే పర్టికులర్ ఒకదానికి చూపించకూడదు. అంటే అన్ని కారణాలు, అంటే ప్రెసెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్ కానీ, జాబ్ మార్కెట్ కానీ, వీసా రెస్ట్రిక్షన్స్ కానీ, లేకపోతే అంటే వేరే కంట్రీస్ కూడా డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఆ కంట్రీస్ కి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవడం కానీ, సో వివిధ రీజన్స్ వల్ల అసలు 70% తగ్గిపోయిందంటే యూ కెన్ ఎక్సెప్ట్ ద సినారియో. అండ్ ఈసారి కూడా సేమ్ అలాంటి గ్రాడ్యువల్ డిక్రీస్ జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అంటే F1 వీసా అపాయింట్మెంట్స్ కి వెళ్లే వాళ్ళు కూడా చాలా తగ్గిపోవడం జరిగింది సార్. అంటే సో వీ కెన్ క్లియర్లీ సీ హౌ ద సినారియో ఇస్ రైట్ నౌ. సో దీని ద్వారా చాలా మంది అడ్వాంటేజ్ ఏంటంటే ఏ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ కూడా కొంచెం కాంపిటీషన్ అనేది తగ్గిపోయి మనం మంచి యూనివర్సిటీ, ఐవీ లీగ్ కాలేజెస్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డోంట్ లూజ్ ఎనీథింగ్. అంటే ఇవన్నీ టెంపరీగానే ఉంటాయి. సో మేబీ లైక్ 1 year 1.5 year తర్వాత మళ్ళీ సర్దు మనిగిపోయి నార్మల్ గా ముందుకు వెళ్తాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, సో కమింగ్ నియర్ ఫ్యూచర్ లో మళ్ళీ ఇదంతా నార్మల్ అయిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉందని అంటున్నారు. సార్ ఎక్కువ ఉంటది. అంటే ఇక్కడ ఇంకోటి ఐ రియలీ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ సార్. ఇక్కడ ఏమైతుందంటే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, అంటే మన వీసా రిజెక్షన్స్ కి. అంటే ఇప్పుడు నార్మల్ గా వీసా ఇచ్చేటప్పుడు సోషల్ మీడియా వెట్ చేసిన తర్వాత మనకు వీసా ఇస్తున్నారు. సో దీని ద్వారా చాలా మంది భయపడుతున్నారు. అంటే మనకి సోషల్ మీడియాలో ఏది పెట్టినా గానీ మనల్ని వీసా రిజెక్ట్ చేస్తారేమో అనే ఒక ఆలోచన ఎక్కువ మంది ఉండిపోతున్నారు. కానీ యూ డోంట్ నీడ్ టు వరీ. మనకి ఎప్పుడే గానీ ముఖ్యంగా సో ఇండియన్స్ కి నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కానీ, లేకపోతే మనకు ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ కానీ మనకు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మనం ఎక్కువ ఇక్కడ ఆ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ తో మనం ఎప్పుడు అనుగుణంగా వెళ్ళాం కాబట్టి వీఆర్ కంప్లీట్లీ సేఫ్, విల్ బి కంప్లీట్లీ సేఫ్. మనం ఏదంటే కొంచెం ఫుల్ ప్రిపేర్డ్ గా, అంటే ఇక్కడ ఉన్న రూల్స్ కానీ, ఇక్కడ ఉన్న లా ఆఫ్ ల్యాండ్ కానీ ఫాలో అయిపోయి మనం ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, మనం వీ నీడ్ టు గెట్ ద జాబ్ అండ్ వీ నీడ్ టు లీవ్ దిస్ కంట్రీ ఆర్ వీ కెన్ స్టే హియర్ అనేది ఒక ఆలోచనలో తప్ప మనం మిగతా ఆలోచనలు లేనప్పుడు మాత్రం మనం ఏం వరీ కానవసరం లేదు. ముఖ్యంగా F1 స్టూడెంట్స్ దే కెన్ స్ట్రాంగ్లీ కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్ అనేది నేను సజెస్ట్ చేస్తాను సార్. వండర్ఫుల్ సార్. అండ్ నిజంగా ఈ ధైర్యం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అన్నది ఎటువంటి డౌట్ లేదు, ముఖ్యంగా పేరెంట్స్ కూడా. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇన్ఫేస్ పంపినా సరే వాళ్ళ పిల్లల్ని ఏదో రకంగా ఏదో కారణం చెప్పి పంపించేస్తున్నారు అని అనుకుంటున్నారు తప్ప పలానా రీజన్ అది మనం కాస్త జాగ్రత్త పడితే మన పిల్లలు అక్కడ సేఫ్ అనే విషయం వాళ్ళకి అర్థం అవుతుంది మీరు చెప్పిన ఈ పాయింట్ ద్వారా మరి ముఖ్యంగా. అండ్ సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు అంటే ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ వెళ్తున్నారో క్యాంపస్ అవుట్ సైడ్ జాబ్ చేయడానికి అలౌ లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది పిల్లలు మరీ ముఖ్యంగా ఏంటంటే వీకెండ్స్ లో లేదంటే హాలిడేస్ రోజున కాస్త ఒక అంటే కొన్ని డాలర్స్ సంపాదించుకుందాం అని చెప్పి వాళ్ళు చేసే చిన్న జాబులు కూడా వాళ్ళ ప్రాణాల మీదకి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అండ్ ఇలాంటివి చాలా సివియర్ గా ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ అనేది తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళని వెకేట్ చేస్తుంది ఆ కంట్రీ నుంచి. సో ఇలాంటి వాటిపై జాగ్రత్తలు ఏం చెప్తారు? జనరల్ గా అంటే మై సజెషన్ ఇస్ ఆల్వేస్ దిస్ సార్. అంటే చాలా మందికి అది నచ్చకపోవచ్చు, స్టూడెంట్స్ కి అందరికి, వీడియో చూసే వాళ్ళందరికీ. అంటే పార్ట్ టైం చేయకూడదని చెప్తున్నారు, అందరికి చెప్పేది అదే కదా అనేది. అంటే ఒక రియల్ లైఫ్ సినారియో నేను చెప్తాను. అంటే ఐ హావ్ రీసెంట్లీ రెడ్ ఇన్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో చదవడం జరిగింది. అతను 2017 లోనో 2016 లోనో ఎప్పుడు ఒక రెస్టారెంట్ లో పనిచేశారు. అంటే రెస్టారెంట్ సంథింగ్ ఏదో ఫుడ్ చైన్ బిజినెస్ లో పనిచేయడం జరిగింది. ఆ రోజు తను ఒక వీడియో, ఒక ఫోటో తీసుకుని పెట్టుకోవడం జరిగింది. ఐఎమ్ వర్కింగ్ హియర్ ఆర్ సంథింగ్ ఏదో, అంటే జస్ట్ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. తను అక్కడ వర్క్ చేస్తా ఉంటే తను రీసెంట్ గా ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత తను వీసా అపాయింట్మెంట్ కి వెళ్ళడం జరిగింది.
అతను వీసా అపాయింట్మెంట్ కి వెళ్ళినప్పుడు ఈ సోషల్ మీడియా బెట్టింగ్ ద్వారా ఇతను 2017 లో ఆ పోస్ట్ ని చూశారు, చేసి ఇది అడిగారు, ఈ 2017 లో నువ్వు ఇక్కడ పని చేసావు అంటున్నావు కదా, పని చేసిన దానికి నీకు అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చిన ఒక లెటర్, అట్లనే పే శాలరీ స్లిప్ నాకు దగ్గరికి తీసుకొని రా అని అడిగారు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద సినారియో. ఇప్పుడు మనం అక్కడ పర్మిషన్స్ లేవు మనకి, మనం ఈ రోజు పని చేసాం, మన పరిస్థితి ఏంటి? అతను వీసా రిజెక్ట్ కావడం జరిగింది. ఓకే. వీసా రిజెక్ట్ చేశారు H1B. అంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత, ఎప్పుడు 2016-2017 లో పనిచేసిండేది, ఈ రోజు తను బయటపడ్డది. అంటే ఈ లాంగర్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో అనేది నేను చెప్తున్నాను సార్. అంటే మనము 70-80 లక్షలు ఖర్చు పెట్టుకొని, లేకపోతే సుమారు 50 లక్షలు లేని ఇప్పుడు ఎక్కడైనా అమెరికాలో చదువుకోవడానికి అవకాశం లేకపోతుంది. సో 50 lakhs అనేది మినిమం. ఇంత లక్షలు మనం లోన్ తీసుకొని ఏదో ఒక చిన్న మిస్టేక్, అంటే అసలు మనం ఇంటెన్షనల్ గా చేసి విన్నాం, ఇలాంటి మిస్టేక్ ద్వారా దట్ గోన కాస్ట్ యువర్ లైఫ్, దట్ గోన కాస్ట్ యువర్ ఫ్యామిలీ అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే ఇది రియల్ లైఫ్ సినారియోని మనం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది సార్. లేకపోతే అందరిలాగా మనం చెప్పినట్టు మీరు జాబ్ చేయకండి, ఇది కరెక్ట్ కాదు, ఇది రూల్స్ కి అతిక్రమించినట్టు అయితే, బికాస్ ఆఫ్ అవే ఏజ్, అంటే నా ఏజ్ కూడా అట్లాంటిదే కాబట్టి మాకు అర్థం కాదు అప్పుడే. సో మేబీ బికాస్ లైక్ ఇట్లాంటి రియల్ లైఫ్ సినారియోస్ చెప్తేనే వాళ్ళకి తప్పకుండా అర్థం అవుతుంది. అండ్ మై సజెషన్ ఈస్, ఏదైనా కానీ పర్మిషన్స్ తోనే, లేకపోతే లా ఆఫ్ ల్యాండ్ ఏది చెప్తాదో దాని అనుగుణంగానే మనం వెళ్ళాలి తప్ప మిగతాది అయితే ఏది చేయకూడదు అనేది నా సజెషన్. డెఫినెట్లీ సార్, తప్పకుండా స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కరు వీటిని జాగ్రత్తగా చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళు కాస్త సేఫ్ గా ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు నిజంగా సాయి శ్రీనివాస్ గారు కరెక్షన్ తీసుకుని కూడా నిజంగా సాయి శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే. అండ్ సార్, మరీ ముఖ్యంగా ఇప్పుడు చిన్న చిన్న విషయాలు అయితే అది యాక్చువల్గా నిజమో కాదో తెలియడం లేదు, బట్ బయటకు వస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి అంటే, యుఎస్ లో ఇండియాకి సంబంధించిన సిటిజన్స్ ఎవరైనా సరే బైక్ సంబంధించి, అంటే ట్రావెల్ కి సంబంధించి ఏదైనా కాస్త ఓవర్కమ్ చేసిన రూల్ ని ఇమీడియట్లీ అప్పుడు కూడా టికెట్ ఇచ్చి పంపించేస్తారు. అంటే ఒక ట్రాఫిక్ కి సంబంధించిన పాలసీ అనే రూల్ కానీ ఏదైనా బ్రేక్ చేసినట్లయితే, స్పీడింగ్ అయి ఉండొచ్చు, లేదంటే క్రాసింగ్ ది సిగ్నల్ అయి ఉండొచ్చు, ఇలాంటివి ఇండియాలో చేసినట్టు ఇక్కడ చేస్తే కుదరదు, ఇలా ఇక్కడ చేస్తే ఇమీడియట్లీ వెళ్ళిపోతారు, ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే, వర్క్ అయినా సరే అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇస్ ఇట్ ఆల్సో ట్రూ? సార్, అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక 50% ట్రూ, 50% ట్రూ కాదు సార్. అంటే ఇప్పుడు చిన్న దాంట్లకి, అంటే స్పీడింగ్ టికెట్స్ కానీ, లేకపోతే రోడ్ క్రాస్ అయిన దానికి మాత్రం ఎక్కడే కానీ ఎవరినైతే ఇంతవరకు పంపించలేదు. సో లేకపోతే వాళ్ళకి ఎక్కడే కానీ ఇమిగ్రేషన్ ఇష్యూస్ రాలేదు. కానీ బట్ విత్ రెస్పెక్ట్ టు మీరు అన్నట్టు ఈ DUI, డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ, లేకపోతే డ్రింకింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే ఈ ఓవర్ స్పీడింగ్, అంటే రెక్లెస్ డ్రైవింగ్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి మాత్రం తప్పకుండా వాళ్ళకి వీసా రివోక్ అయ్యే చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే సార్. ఇప్పుడు DUI కానీ, లేకపోతే రెక్లెస్ డ్రైవింగ్ కానీ మీరు చేసినప్పుడు మీకేం కాదు, అంటే మీ ప్రాణాలు, సో మన ఇష్టం, మన ప్రాణాలు మనం ఎట్లయినా చేసుకోవచ్చు. కానీ దీని ద్వారా, అంటే మనం చేసే ఈ కొంచెం చిన్న మిస్టేక్ ద్వారా ఎదుటోరి ప్రాణాలకు మనం ఇబ్బందికరంగా వెళ్ళిపోతున్నాం. అంటే సో ఎక్కువ రెక్లెస్ డ్రైవింగ్ గా చేసినా కానీ, మందు దాగి తోలినా కానీ మీకేం కాదు ఇప్పుడు. సో మీరు వాలంటరీగా అన్ని చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా కానీ, సో యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. కానీ పక్కన ఎదుటి వాళ్ళకి ఇట్లాంటి హాని జరిగితే, సో దెన్ దట్స్ ఎ క్రైమ్. సో అంటే వాళ్లకు హాని చేసేదానికి మనకి ఎక్కడ రైట్ కానీ లేదు. సో అందుకు వీళ్ళు ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు. అంటే ద మెయిన్ పాలసీ ఇంటెన్షన్స్ అనేది నేను చెప్తున్నాను. ఎందుకు అంటే DUI కానీ, రెక్లెస్ డ్రైవింగ్ కానీ, ఎందుకు చిన్న దాంట్లో కదా, ఈ ముందు ఒకసారి అంటే మన ఇండియాలో మనం చూసింటాం, ఏముంది మన అంటే వదిలేస్తుంటారు కదా, జస్ట్ ఫైన్ కట్టేసి పంపించారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ద లాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. అందుకు మనం కొంచెం కేర్ఫుల్ గా పోతుండాలి. అండ్ ఇలాంటి సందర్భాలు ఒకవేళ ఇన్ ద ఫ్యూచర్ కానీ ఇలాంటి కంటిన్యూ చేస్తే మాత్రం తప్పకుండా వీసా అనేది మ్యాండేటరీగా రివోక్ అయిపోతుంది. సో దెర్ ఇస్ నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ట్రూ సార్. అంటే యాజ్ యూ సెడ్, ప్రతి ఒక్కరు కూడా అగైన్ ఇవన్నీ గైడ్ లైన్స్ లా ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని అర్థమవుతుంది. అండ్ ఫైనల్ గా ఏం చెప్తా సార్ ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ అని అడుగుతాను డెఫినెట్లీ, ఎందుకంటే ఇక్కడ అకాడమిక్ టైం ఎగ్జాక్ట్ గా మీరు అనే దాని సిచ్యువేషన్స్ కి ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ యూఎస్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఆల్రెడీ మీరు క్లియర్ చేశారు అక్కడ ఉంటే ఎలాంటి అనేది. బట్ వన్ వర్డ్ లో, ఇప్పుడు ఇక్కడ నుంచి యుఎస్ కి వచ్చి యుఎస్ లో సెటిల్ అవ్వాలి, యుఎస్ లో ఒక డిగ్రీ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మీరేం చెప్తారు? సో వన్ థింగ్ సార్, అంటే ఎప్పుడు నేను ఇదే చెప్తుంటాను, అంటే ఇక్కడ ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ఈ చట్టాలని కానీ,
లేకపోతే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ దానికి అనుగుణంగా మనం వెళ్తే మాత్రం విల్ బి కంప్లీట్లీ సేఫ్. మనకు లాంగర్ టర్మ్ గోల్స్ తో మనం ఇక్కడికి వస్తుంటాము. ఏ చిన్న మిస్టేక్స్ కానీ ఏది చేయకోకుండా మనం ఆ గోల్ ని ఎలా రీచ్ కావాలి, అమెరికన్ డ్రీమ్ ని ఎలా రీచ్ కావాలి అని ఒక ఇంటెన్షన్స్ తోనే మనం వర్క్ చేయాలి తప్ప సో ఆల్ అదర్ ద డీవియేషన్స్ బికాస్ ఆఫ్ ద ఏజ్ కానీ అండ్ వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ ఇట్ మే బి మనం డీవియేట్ కాకోకుండా మన గోల్ ని మనం రీచ్ అయ్యేటట్టుగా మనం ఎలా అనుగుణంగా డిసిప్లిన్ కి వెళ్తామో విల్ బి కంప్లీట్లీ సేఫ్. యూ డోంట్ నీడ్ టు వరీ దీస్ ఆల్ ద అంటే కరెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ సిచ్యువేషన్స్ కానీ దట్స్ కంప్లీట్లీ టెంపరీ. ఇది పర్మనెంట్ గా ఉంటాయని మనం ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ విల్ బి కంప్లీట్లీ సేఫ్ హియర్ అని నేనైతే చెప్తాను. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ అబౌట్ H1. వాళ్ళు ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకున్న అప్డేట్స్ ఏంటి, అది కాస్త చెప్తారా? సార్ సింపుల్ గా రైట్ నౌ అయితే కొంచెం H1B అయితే కొంచెం డిఫరెంట్ సినారియోగా నేను నడుస్తుంది. అందరు కొంచెం కన్ఫ్యూజ్డ్ సినారియోలోనే ఉన్నారు. అంటే ఏమైతుంది, అంటే H1 ఉంటుందా ఉండదా, ఏంటి పరిస్థితి అనేది ఉంది. కానీ బట్ ఐఎమ్ ప్రిటీ షూర్ H1B అనేది రిమూవ్ అయితే కాలేదు, కానీ దానికి రూల్స్ అనేది చేంజ్ కావడం జరిగింది సార్. అంటే ముందంతా ఈ ర్యాండమ్ లాటరీ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ స్కేల్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంతే తప్ప ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, యూ డోంట్ నీడ్ టు వరీ. ఇది ఆల్మోస్ట్ లైక్ March 3rd నుండి March 19th వరకు మనం ఈ లాటరీకి అనేది వెళ్ళొచ్చు సార్. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మేబీ లైక్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్ మనకి ఇక్కడ H1B అనే సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో సో లైక్ మనం ఒకటే చెప్పగలం, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అనేది ఒకటి చెప్పవచ్చు. సో ఫైనల్ గా ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ లైఫ్ ఆధారపడిందని చెప్పొచ్చా సింపుల్ గా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అలానే ఉంది సార్. ప్రస్తుతానికి ఇప్పుడు కంప్లీట్ గా శాలరీ బేస్డ్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు నీకు శాలరీ బట్టి నీకు H1B వీసా పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అంటే ఇప్పుడు జనరల్ గా ఒక సింపుల్ సినారీ చెప్తాను. లాస్ట్ టైం ఏమైపోతుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ శాలరీ కానీ నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావా, అంటే ఇండియా నుండా, అమెరికాలోనే ఉన్నావా, మాస్టర్స్ చేసావా లేదా అనే దాని సినారియో ఎక్కడ చూడకోకుండా అందరికి ఒకే ఛాన్సెస్ ఉన్నాయి, అందరికి ఒకే సేమ్ లాటరీ ఛాన్సెస్ లో ఉండే ప్రిడిక్షన్స్ లో. కానీ ఇప్పుడు ఏమైతుందంటే నువ్వు చదువుకునే చదువు, నీ ఎక్స్పీరియన్స్, నీ జీతము, నీ లొకేషన్ బట్టి నీకు ప్రాబిలిటీ అనేది తేడా వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెవెల్ 4 శాలరీ అంటే ఇప్పుడు 1,80,000 1,60,000 అట్లా శాలరీ తీసుకుంటే నీకు H1B లాటరీలో పిక్ కావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే సుమారు 90% ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇప్పుడు రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడున్న ఓపీటీ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంచెం ప్రాబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అంతకు మించి మనల్ని ఎక్కడే కానీ ఎలిమినేట్ అనేది ఎక్కడే కానీ లేదు కాబట్టి సో విల్ బి కంప్లీట్లీ సేఫ్. మనం కూడా తప్పకుండా ఈ H1B లాటరీలో తప్పకుండా మీరు మీ ఎంప్లాయర్స్ తో పాల్గొని తప్పకుండా ఛాన్సెస్ కూడా అట్లనే ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏమనుకోవద్దు, ఇంకో క్వశ్చన్ అంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యన ఈ ఆంథ్రోపిక్ అనే కంపెనీ నుంచి క్లౌడ్ అనే ఒక టూల్ వచ్చి అంటే కొన్ని జాబ్స్ అక్కడ ఉండవు అంటున్నారు. ముఖ్యంగా అంటే మీరు లా స్టూడెంట్ కాబట్టి అడుగుతున్నాను. లాయర్ కి సంబంధించి ఇలాంటి అసోసియేట్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఈవెన్ టెక్ లో కూడా కొన్ని జూనియర్ ఇంజనీర్స్ జాబ్స్ ఇవి ఉండవు అంటున్నారు. మీరు అక్కడ ఆల్రెడీ ఉండి చూస్తున్నారు కాబట్టి సిచ్యువేషన్ అడుగుతున్నాను. మీ ఫ్రెండ్స్ ద్వారా ఉండొచ్చు, మీ ద్వారా ఉండొచ్చు. వాట్ ఇస్ ద సిచ్యువేషన్, దీనికి సంబంధించి ఒక చిన్న మాట ఏం చెప్తారు? సో లెట్ మీ టెల్ యూ సార్, ఏ అనేది అంటే మనం ఎంత భయపడాల్సిందేదో వస్తుందో అంతే అడ్వాంటేజెస్ గా ఉంది. అంటే భయపడాల్సిన సందర్భాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే సింపుల్ గా ఏంటంటే ముందు నాలాంటి వ్యక్తి ఒక పెటిషన్ ని కానీ ఏదన్నా రెడీ చేయాలన్నా కానీ అంటే ఒక వర్క్ చేయాలన్నా రీసెర్చ్ చేయాలన్నా కానీ సో మాకు ఒక టాపిక్ మీద మినిమం 2 to 3 days పడుతున్నాయి. సో కానీ ఏ రావడం వల్ల మాకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్స్ దొరుకుతున్నాయి. అంటే మేము ఎలా అడుగుతుంటే అది ఆన్సర్స్ ఇస్తుంది. అంటే దీని ద్వారా ఏమైపోతుంది అంటే మాలాంటి అసోసియేట్ లెవెల్స్ అంటే ప్రీబార్ అసోసియేట్ లెవెల్స్ కానీ లా క్లర్క్స్ కానీ వీళ్ళ జాబ్స్ అనేది కంప్లీట్ గా ఏ తినేస్తుంది అని అయితే నేను ఫీల్ అవుతున్నాను. అంటే రైట్ నో ద కరెంట్ సినారియో కూడా చాలా అట్లనే ఘోరంగా ఉంది సార్. ఎందుకంటే లా చేసిన వాళ్ళకి ఏమైతుందంటే మేము బార్ పాస్ అయిన తర్వాత మాత్రమే సో మేము అటార్నీగా ప్రాక్టీస్ చేయగలం. అంటిల్ అన్లెస్ లైక్ విల్ బి వర్కింగ్ అండర్ అన్ అటార్నీస్. సో దాని ద్వారా ఏమైతుందంటే మాలాంటి లెవెల్ జాబ్స్ అంతా నేను చేసేది ఏఐ చేసేస్తుంది. ఇప్పుడు నన్ను ఎందుకు హైర్ చేసుకోవడం, లేకపోతే నా మీద హ్యూమన్ రిసోర్స్ ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే ట్రైనింగ్ ఇవ్వడం, అదేదో ఆ $20 $30 పెట్టి ChatGPT కొనుక్కోవచ్చు కదా అనే ఒక ఆలోచనలో మార్కెట్ అనేది మూవ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. బట్ లైక్ అంటే కరెంట్ సినారియోలో వీ డోంట్ నీడ్ టు వరీ. అంటే ప్రస్తుతం అయితే ఇంకా అంత డెప్త్ గా వెళ్ళలేదు.
సో బట్ ఇన్ ద ఫ్యూచర్ స్టేజెస్ మాత్రం మనం అడాప్ట్ కావాలి సార్. ఆ ఏఐకి మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని యూజ్ చేసుకుని ఎంత ఎఫిషియెంట్ గా మనం వర్క్ చేసుకోవాలి అనే విధంగానే మనం వెళ్ళాలి తప్ప దాని ద్వారా మన ఉద్యోగాలు పోతాయని అయితే భయపడిన అవసరం లేదు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ క్లారిటీ సార్. అండ్ డెఫినెట్లీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మేము అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మాకు ఓపికగా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.